ఇయర్ 1969లో గుజరాత్లోని ఒక 24 ఏళ్ల కుర్రాడు ఇంటింటికి వెళ్ళి ఎల్లో డిటర్జెంట్ పౌడర్ని అమ్మేవాడు. తర్వాత కాలక్రమేణా ఈ ఎల్లో డిటర్జెంట్ పౌడర్ పేరు వాషింగ్ పౌడర్ నిర్మాగా మారింది. ఈ నిర్మా బ్రాండ్ ఇండియాలోనే #1 డిటర్జెంట్ పౌడర్గా మారింది. తర్వాత ఏం జరిగింది, ఈ నిర్మా సేల్స్ ఎందుకు పడిపోయాయి, నిర్మా యొక్క డౌన్ఫాల్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఇయర్ 1969 గుజరాత్లో నివసించే కర్సన్భాయ్ పటేల్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కెమిస్ట్ జాబ్ చేసేవాడు. అంటే కెమికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడు. కానీ అతనికి వచ్చే శాలరీతో ఇల్లు కూడా గడిచేది కాదు, ఆ సంపాదన సరిపోయేది కాదు. అందుకే అతను సైడ్ ఇన్కమ్ కోసం ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. బీఎస్సీ డిగ్రీ కెమిస్ట్ జాబ్ ఉండటం వల్ల అతనికి కెమికల్స్ గురించి బాగా తెలుసు. అందువల్ల అతను తన ఇంట్లోనే సోడా యాష్ ఇంకా కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత అతను ఫైనల్గా అఫోర్డబుల్ ఎఫెక్టివ్ డిటర్జెంట్ పౌడర్ని తయారు చేశాడు. అతను కనిపెట్టిన ఈ ఇన్నోవేషన్కి తన 1 ఇయర్ కూతురైన నిరుపమ అనే పేరులో నుంచి నిర్మా అని తీసుకొని పెట్టాడు. అతను సింపుల్గా ప్లాస్టిక్ కవర్లో పౌడర్ని ప్యాక్ చేసి నెక్స్ట్ డే సైకిల్ మీద ఇల్లు తిరిగి వాటిని అమ్మేవాడు. ఆ టైంలో చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ జనాలు బట్టలు ఉతకడానికి ఎల్లో కలర్ సబ్బుని వాడేవాళ్ళు. ఈ ఎల్లో కలర్ సబ్బు చాలా తక్కువ ధరకే దొరికేది, కానీ ఆ సబ్బుతో ఉతికితే జిడ్డు మరకలు పోయేవి కాదు. అలానే ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్, రిచ్ పీపుల్ అందరూ బట్టలు ఉతకడానికి డిటర్జెంట్ పౌడర్ని యూజ్ చేసేవాళ్ళు. ఇండియాలోని హార్డ్ వాటర్లో కూడా మంచిగా పనిచేసేది, ఇంకా ఎలాంటి జిడ్డు మరకలైనా కానీ పోయేవి. ఈ డిటర్జెంట్ మార్కెట్ని హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అంటే HLL యొక్క సర్ఫ్ డామినేట్ చేసేది. అప్పట్లోనే ఈ సర్ఫ్ ప్రైస్ 15 రూపీస్ ఉండేది. ఈ కారణం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ దీన్ని కొనేవాళ్ళు కాదు. ఇది చూసిన కర్సన్భాయ్ నిర్మాని కేవలం ₹3.50 పర్ కేజీ లాగా అమ్మడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ టైం జనాలు బట్టల సబ్బు ప్రైస్లోనే డిటర్జెంట్ పౌడర్ రావడంతో చాలామంది కొనడానికి ఆసక్తి చూపించారు. ఇందువల్ల నిర్మా చాలా పాపులర్ అయింది. కర్సన్భాయ్ రోజుకి 200 కేజీల డిటర్జెంట్ పౌడర్ని అమ్మేవాడు. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో అప్పుడు కర్సన్భాయ్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్న సర్పూర్లో ఒక చిన్న షెడ్ని వేయించాడు. ప్రొడక్షన్ కోసం లేబర్ని హైర్ చేసుకున్నాడు, అంటే తీసుకున్నాడు. దానితో పాటుగా ప్యాకింగ్ని కూడా ఇంప్రూవ్ చేశాడు. ప్యాకెట్ మీద నిర్మా గల్ని కూడా యాడ్ చేశాడు. కాలం గడిచే కొద్దీ ఇండియా యొక్క మోస్ట్ రికగ్నైజ్డ్ బ్రాండ్గా మారింది నిర్మా. కర్సన్భాయ్ నెక్స్ట్ టార్గెట్ డిస్ట్రిబ్యూషన్ని ఇంప్రూవ్ చేద్దామనుకున్నాడు. ఆ టైంలో కేవలం హైదరాబాద్లోనే 2000 కన్నా ఎక్కువగా రీటైలర్ షాప్స్ ఉండేవి. గ్రో చేయడానికి ఏ దుకాణంలో కూడా నిర్మా అవైలబుల్గా ఉండేది కాదు. సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రతి రీటైల్ దుకాణంలో నిర్మాని అవైలబుల్గా ఉండేలా చేయాలనుకున్నాడు. కానీ ఇదొక కొత్త బ్రాండ్ అవ్వడం వల్ల చాలామంది రీటైలర్స్ వాళ్ళ షాప్లో ఈ బ్రాండ్ని పెట్టుకోవడానికి అంతలా ఇష్టపడలేదు. దీన్ని డీల్ చేయడానికి కర్సన్భాయ్ ఒక కొత్త స్ట్రాటజీని వేశాడు. దానికి కొంతమంది ఆడవాళ్ళని హైర్ చేసుకున్నాడు. వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళి ఒక్కొక్క షాప్లో నిర్మా వాషింగ్ పౌడర్ ఉందా అని అడిగేవాళ్ళు. ఇందుకు ఆ షాప్ వాళ్ళు అనుకున్నారు, నిర్మా వాషింగ్ పౌడర్కి చాలా డిమాండ్ ఉంది, ఇంత డిమాండ్ ఉన్న దీన్ని అమ్మకపోతే మనం లాస్ అవుతామని డైరెక్ట్గా కర్సన్భాయ్తో కాంటాక్ట్ అయి నిర్మాని వాళ్ళ షాప్లో పెట్టించుకోవడం స్టార్ట్ చేశారు. చూస్తుండగానే నిర్మా హైదరాబాద్లోని ప్రతి ఇంట్లో #1 డిటర్జెంట్ పౌడర్గా అయింది. ఇప్పుడు నిర్మాకి టైం వచ్చింది గుజరాత్ మొత్తంలో ఈ బ్రాండ్ని ఎక్స్పాండ్ చేయడానికి. కర్సన్భాయ్కి బాగా తెలుసు, గుజరాత్లో, ఇండియాలో సర్ఫ్ లాంటి బ్రాండ్ని బీట్ చేయడానికి అతని దగ్గర ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ నిర్మా తక్కువ ప్రైస్లో ఉండటం. అందుకే ఈ నిర్మా ప్రైస్ని ఏ పరిస్థితిలో కూడా పెంచలేదు. ఎక్స్పాండ్ చేసినా కూడా నిర్మా ఫార్ములాని స్టార్టింగ్ లాగానే సింపుల్గా ఉంచారు. నిర్మాలో 65% కేవలం సోడా యాష్ ఉండేది. గుజరాత్లో ఇది చాలా తక్కువ ధరకి దొరికేది. ఇంకా 50% యాక్టివ్ డిటర్జెంట్ ఉండేది, కానీ అందులో వైట్నర్ కానీ పర్ఫ్యూమ్ కానీ ఉండేది కాదు. అందుకే కర్సన్భాయ్ ప్రొడక్షన్ స్టార్టింగ్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఏం పెట్టలేదు, కానీ వేరే ప్లేస్లో షెడ్స్ వేశాడు. సర్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో హై ఎండ్ మెషిన్స్ని, ఎలక్ట్రిసిటీని యూజ్ చేసేవాళ్ళు. కానీ నిర్మా ప్రొడక్షన్ మొత్తం మాన్యువల్గా లేబర్సే చేసేవాళ్ళు, అందుకే తక్కువ కాస్ట్ అయ్యేది. గవర్నమెంట్ స్కీమ్ ప్రకారము ఎలక్ట్రిసిటీ లేకుండా ప్రొడక్షన్ చేస్తే 15% ఎక్సైజ్ డ్యూటీ ఉండేది కాదు. సర్ఫ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి 4 స్టేజెస్ దాటి వెళ్ళాలి, కానీ నిర్మా 3 స్టేజెస్లోనే కస్టమర్ దగ్గరికి వెళ్ళేది. ఈ డైరెక్ట్ సిస్టమ్ వల్ల కాస్ట్ కూడా తక్కువ అయ్యేది, ఇంకా ప్రొడక్షన్ స్పీడ్ కూడా పెరిగేది. ఇందువల్ల నిర్మా కాస్ట్ ఎప్పుడు కూడా కంట్రోల్లోనే
ఉండేది. అందుకే ఈ బ్రాండ్ 1975 కల్లా మొత్తం గుజరాత్లో ఎక్స్పాండ్ అయ్యింది. నిర్మా సక్సెస్ వెనకాల పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్రైజింగ్, మార్కెట్ అండర్స్టాండింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇన్నోవేషన్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. గుజరాత్ తర్వాత కర్సన్ భాయ్ ఈ నిర్మా బ్రాండ్ని ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేయాలనుకున్నాడు. అది కూడా చాలా తెలివిగా. అందుకే అతను తన ఫస్ట్ యాడ్ క్యాంపెయినింగ్ని స్టార్ట్ చేశాడు. 1975లో ఆల్ ఇండియా రేడియోలో ఫస్ట్ టైం ప్లే అయింది నిర్మా యాడ్ సాంగ్. నిర్మాకి బాగా తెలుసు ఎక్కువ బురుగొచ్చే డిటర్జెంటే మంచి డిటర్జెంట్ అని అంటారని. అందుకే యాడ్లో కూడా నురుగుకు సంబంధించిన లైన్స్ యాడ్ చేశారు. లాస్ట్కి ఈ సాంగ్ యొక్క లిరిక్స్, ట్యూన్ అందరికీ నచ్చేసింది, అందరి బుర్రలోకి ఎక్కేసింది. అందుకే ఈ సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఇంకా ఈ సాంగ్లోని కొన్ని లైన్స్ కన్జ్యూమర్స్ని అట్రాక్ట్ చేశాయి. 1982లో నిర్మా సాంగ్ని టీవీ యాడ్లో కూడా లాంచ్ చేశారు. ఇందులో ఐకానిక్ డాన్సింగ్ నిర్మా గర్ల్ని కూడా యాడ్ చేశారు. రేడియోలో లాగానే ఈ యాడ్ కూడా చాలా సక్సెస్ అయింది. అందుకే 1977 వరకు ఉన్న 12% మార్కెట్ షేర్ 1985 వరకు 60% మార్కెట్ షేర్తో పాటు నిర్మా ఇండియాస్ బిగ్గెస్ట్ డిటర్జెంట్ పౌడర్ బ్రాండ్గా మారింది. కర్సన్ భాయ్ సైడ్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఈరోజు ఆయనని ఇండియాస్ బిగ్గెస్ట్ డిటర్జెంట్ కింగ్గా మార్చింది. కానీ అన్ఫార్చునేట్గా ఈ సక్సెస్ చాలా రోజులు ఉండలేదు. ఇప్పటి వరకు నిర్మా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్నే టార్గెట్ చేసింది. కానీ నిర్మాకి తెలియకుండానే అప్పర్ క్లాస్ కస్టమర్స్ కూడా నిర్మా సైడ్ షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు సర్ఫ్ క్వాలిటీ నిర్మా కన్నా బెటర్ ఉందని. ఇంకా 1986లో నిర్మా డిటర్జెంట్ బార్ని లాంచ్ చేసి హెచ్ఎల్ఎల్ యొక్క రిన్ బార్ని డైరెక్ట్ ఛాలెంజ్ చేసింది. ఇందుకే రిన్ బార్ కస్టమర్స్ కూడా నిర్మా సైడే షిఫ్ట్ అయ్యారు. హెచ్ఎల్ఎల్కి బాగా అర్థమైంది నిర్మా వాళ్ళ మొత్తం బిజినెస్కి ఒక పెద్ద థ్రెట్ లాగా అవుతుందని. ఇందుకే హిందుస్థాన్ లివర్ లిస్ట్ ఒక సీక్రెట్ మిషన్ని లాంచ్ చేసింది. దీని యొక్క కోడ్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్, అంటే స్ట్రాటజీ టు ఇన్హెబిట్ నిర్మాస్ గ్రోత్ అని. ఈ మిషన్లో నిర్మా యొక్క మొత్తం బిజినెస్ స్ట్రాటజీస్ని డీటెయిల్గా స్టడీ చేసి తర్వాత హెచ్ఎల్ఎల్ యొక్క కౌంటర్ స్ట్రాటజీ కూడా డెవలప్ చేశారు. కొన్ని మంత్స్ తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చింది నిర్మాతో కంపీట్ చేయాలంటే హెచ్ఎల్ఎల్ కూడా డిటర్జెంట్ పౌడర్ని లో కాస్ట్కి అమ్మాలని. కానీ సర్ఫ్ని నిర్మా ప్రైస్తో అమ్మితే వాళ్ళ ప్రాఫిట్స్ ప్లేస్లో లాస్ వస్తుంది. ఇంకా కొన్ని ఇయర్స్ నుంచి బిల్డ్ చేసుకున్న ప్రీమియం బ్రాండ్ అనే ఇమేజ్ కూడా పోతుంది. అయినా కూడా లాస్ట్కి హెచ్ఎల్ఎల్ సర్ఫ్ లో కాస్ట్ డిటర్జెంట్గా లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ దీనికోసం ముందే మార్కెట్ రీసెర్చ్ చేసి నిర్మా యొక్క వీక్నెస్ తెలుసుకున్నారు. ఎలా అంటే బట్టలు నిర్మా వాషింగ్ పౌడర్తో ఉతికినాక ఆ బట్టలు ఇండస్ట్రియల్ స్మెల్ వచ్చేవి. ఇంకా నిర్మా పౌడర్ వాటర్లో ఫుల్గా కరిగిపోయేది కాదు. ఇందుకే బట్టలు ఉతికేటప్పుడు సాఫ్ట్ ఫీల్ వచ్చేది కాదు. ఇంకా కొంతమందికి నిర్మా వల్ల హ్యాండ్స్కి ర్యాషెస్ వచ్చేవి, పొక్కులు వచ్చేవి. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని హెచ్ఎల్ఎల్ వాళ్ళ పౌడర్ని మంచి స్మెల్ వచ్చే ఫ్రేగ్రెన్స్తో యాడ్ చేశారు. ఇంకా హ్యాండ్స్ కోసం జెంటిల్గా చేశారు. ఇంకా ఈ పౌడర్ వాటర్లో ఫుల్గా కరిగిపోయేది. ఇవన్నీ ఇంప్రూవ్ చేశాక కూడా వాళ్ళ కాస్ట్ని అస్సలు పెంచలేదు. వీళ్ళ ఈ కొత్త డిటర్జెంట్లో సాల్ట్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ రా మెటీరియల్గా ఉండేది. ఇందుకే హెచ్ఎల్ఎల్ వాళ్ళు వాళ్ళ న్యూ ఫ్యాక్టరీని గుజరాత్లోని సాల్ట్ మైన్స్ పక్కన పెట్టారు. సాల్ట్ మైన్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ కనెక్ట్ చేశారు. ఇంకా వీళ్ళు R&Dలో చాలా ఇన్వెస్ట్ చేసి డిటర్జెంట్లో ఉండే ఫ్రేగ్రెన్స్ని చాలా తక్కువ కాస్ట్కి చేశారు. ఇవన్నీ చేసిన హెచ్ఎల్ఎల్ ఎలాంటి డిటర్జెంట్ని మార్కెట్లోకి తీసుకొచ్చిందంటే దాని ప్రైస్ నిర్మా అంతే ఉంది, కానీ దాని క్వాలిటీ చాలా బెటర్ ఉంది. ఇలా లాంచ్ అయిందే వీల్ డిటర్జెంట్ పౌడర్. నిర్మాకి డైరెక్ట్గా టార్గెట్ చేసి వీల్ యాడ్స్ కూడా చేసేవాళ్ళు. ఈ వీడియోలో ఉండే ఈ మెసేజ్ కస్టమర్స్కి చాలా రిలేటబుల్ అనిపించింది. వాళ్ళు మెల్లమెల్లిగా వీల్ సైడ్ షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. యాజ్ ఎ రిజల్ట్ 1990 వరకు వీల్ నిర్మా తర్వాత ఇండియా సెకండ్ డిటర్జెంట్ బ్రాండ్గా ఉంది. అలానే హెచ్ఎల్ఎల్ నిర్మాని టార్గెట్ చేసి సర్ఫ్కి కూడా ఒక కొత్త యాడ్ని లాంచ్ చేశారు. ఇంకా ఈ యాడ్లో నిర్మా యొక్క పౌడర్ని సర్ఫ్ యొక్క బ్లూ పౌడర్ని కంపేర్ చేశారు. सस्ती चीज खरीदने में और अच्छी चीज खरीदने में फर्क होता है। वो कैसे? तोल मोल के हिसाब से देखिए तो आधा किलो सर्फ पूरे 1 किलो सस्ते पाउडर के बराबर होता है।
ఇలా హెచ్ఎల్ఎల్ యొక్క అన్ని స్ట్రాటజీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేశాయి. అందుకే హెచ్ఎల్ఎల్ మార్కెట్ షేర్ 11% నుంచి 24%కి పెరిగింది. ఇంకా నిర్మా మార్కెట్ షేర్ 60% నుంచి 50%కి పడిపోయింది. దీనితో నిర్మా పరిస్థితి చాలా దారుణంగా అయింది. తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి ఎలాంటి కాంపిటేటర్ వచ్చాడంటే దెబ్బకు నిర్మా కోలుకోలేకపోయింది. ఆ కాంపిటేటర్ పేరే గడి డిటర్జెంట్ పౌడర్. 1980స్లో డిటర్జెంట్ మార్కెట్ పెరగడం చూసి కాన్పూర్లో ఉండే ఇద్దరు బ్రదర్స్ మురళీధర్, భీమల్ కుమార్ వీళ్ళిద్దరూ వాళ్ళ ఓన్ డిటర్జెంట్ పౌడర్ని లాంచ్ చేశారు. వీళ్ళకి తెలుసు మంచి చీప్ డిటర్జెంట్ కేటగిరీలో నిర్మా అండ్ వీల్ మార్కెట్ని డామినేట్ చేస్తున్నాయని. అలానే ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. చాలామంది పీపుల్ లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్లోకి వచ్చారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్కి మంచి చీప్ క్వాలిటీ పౌడరే కాకుండా అఫోర్డబుల్ ప్రైస్లో హై వాల్యూ ప్రోడక్ట్ కావాలి. ఇందుకే వీళ్ళు గడి డిటర్జెంట్ పౌడర్ని లాంచ్ చేశారు. ఈ గడి డిటర్జెంట్ పౌడర్ క్వాలిటీలో నిర్మా కన్నా బెటర్ ఉంది, కానీ నిర్మా ప్రైస్ కన్నా 10% ఎక్కువ ఉంది. ఇందువల్ల జనాలు ఆటోమేటిక్గా గడి బెటర్ క్వాలిటీ డిటర్జెంట్ పౌడర్ అని కొనడం స్టార్ట్ చేశారు. 10% ఎక్కువ ప్రైస్ ఉండటం వల్ల గడి వాళ్ళ డీలర్స్కి, రీటైలర్స్కి చాలా కమిషన్ ఇచ్చేవాళ్ళు. దీనివల్ల రీటైలర్స్ కస్టమర్స్కి ఫస్ట్ గడి డిటర్జెంట్నే సజెస్ట్ చేసేవాళ్ళు. అలానే సేల్స్ కూడా ఆర్గానిక్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ తక్కువ అవ్వడానికి గడి 200 కిలోమీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ని తీసుకొచ్చింది. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ మార్కెట్లో 200 కిలోమీటర్స్ రేడియస్లో స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని, డిపోని సెటప్ చేశారు. ఇందువల్ల గడి స్టాక్స్ ప్రతి షాప్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండేది. ఇంకా గడికి షిప్పింగ్ కాస్ట్ కూడా తక్కువ అయ్యేది. గడి ఎలాంటి యాడ్ మార్కెటింగ్ని చేసిందంటే అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. ఇందులో ఉండే కోట్ ముందు వాడి చూడండి తర్వాతే నమ్మండి అనే కోట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. ఇలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేసి గడి ఇండియాలోనే నంబర్ 1 బ్రాండ్గా అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకొక సైడ్ నిర్మా 90స్లో చాలా వరకు మార్కెట్ షేర్ని కోల్పోయింది. నిర్మా సర్వైవ్ అవ్వడానికి కొన్ని మేజర్ చేంజెస్ చేయాలి. అందులో ముఖ్యమైనది అన్నిటికన్నా ముందు నిర్మా పౌడర్లో సోడా యాష్ని తక్కువ చేయాలి. బికాస్ దీనివల్ల చాలామంది హ్యాండ్స్కి ఇరిటేషన్ వచ్చేది, పొక్కులు వచ్చేది. ఇంకా లాంగ్ టర్మ్లో బట్టలు కూడా డ్యామేజ్ అయ్యేవి. ఇంకా ఫ్రేగ్రెన్స్ అండ్ యాక్టివ్ డిటర్జెంట్ని ఇంక్రీజ్ చేయాలి నిర్మాలో. ఆ టైంలో నిర్మా కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీతో సర్వే కూడా చేపించారు. ఇందులో ఏం తెలిసిందంటే చాలామంది కస్టమర్స్ ఈ నిర్మా ప్రోడక్ట్ వాడడానికి ఎంబారెస్డ్గా ఫీల్ అవుతున్నారని. ఇంకా ఈ నిర్మా బ్రాండ్ ఎలా అయిందంటే ఇన్ఫీరియల్ బ్రాండ్, అంటే నాసి రకమైన బ్రాండ్ లాగా అయ్యింది. దీనికి చాలా సీరియస్ మేక్ ఓవర్ అవసరం. అందుకే నిర్మా యొక్క ఓల్డ్ ప్యాకింగ్ని బెటర్ చేయాలి. ఇంకా కొత్త అడ్వర్టైజింగ్ క్యాంపెయినింగ్ని లాంచ్ చేసి వీల్ అండ్ సర్ఫీకి కౌంటర్ కూడా చేయాలి. ఇంకా ఈ నిర్మా బ్రాండ్ని చీప్ బ్రాండ్లా కాకుండా వాల్యూ ఫర్ మనీ బ్రాండ్లా చేయాలి. కానీ నిర్మా ఇందులో ఒక్కటి కూడా చేయలేదు. వాళ్ళ కోర్ ప్రోడక్ట్ అయిన నిర్మా మీద ఫోకస్ చేయకుండా సర్ఫ్ని బీట్ చేయడానికి ప్రీమియం డిటర్జెంట్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల సిచ్యువేషన్ ఇంకా దారుణంగా అయింది. మిడ్ 1990స్లో నిర్మా బ్లూ పౌడర్ని లాంచ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రీమియం మార్కెట్లో సర్ఫ్ ఒకటే కాదు, ఏరియల్ కూడా అడుగుపెట్టింది. ఈ రెండిటితో పోలిస్తే కొత్తగా నిర్మా ఏం ఆఫర్ చేయలేకపోయింది. ఇంకా ప్రోడక్ట్ కన్నా ఎక్కువగా నిర్మా పర్సెప్షన్ బాగాలేదు. ఇక్కడ హెచ్ఎల్ఎల్ చాలా థింక్ చేసి వీళ్ళ ప్రీమియం డిటర్జెంట్కి ఒక పేరు, వీళ్ళ అఫోర్డబుల్ డిటర్జెంట్కి ఒక పేరు, ఇలా వేరే వేరే పేర్లు పెట్టారు. కానీ నిర్మా ప్రీమియం డిటర్జెంట్లో కూడా నిర్మా అనేది అలానే ఉంది. ఈ కారణం వల్ల కస్టమర్స్ ప్రోడక్ట్ని కొనడానికి ఇన్ఫీరియర్ ప్రోడక్ట్ లాగా ఫీల్ అయ్యారు, అంటే నాసి రకమైన బ్రాండ్ లాగా ఫీల్ అయ్యారు. ఈ నిర్మా బ్లూ కొన్ని ఇయర్స్ తర్వాత చాలా దారుణంగా ఫెయిల్ అయింది. సిమిలర్గా నిర్మా కొన్ని ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది, అంటే నిర్మా బాతింగ్ సోప్, నిర్మా హెయిర్ ఆయిల్, నిర్మా షాంపూ, నిర్మా టూత్పేస్ట్, ఇలా చాలా లాంచ్ చేసింది. వీళ్ళు అనుకున్నారు ఈ నిర్మా బ్రాండ్ మీద ఈ ప్రోడక్ట్లన్నీ అమ్ముడుపోతాయని. కానీ ఇది మొత్తం రివర్స్ అయింది. ఎవరైతే నిర్మాని ఇష్టపడతారో వాళ్ళు జస్ట్ నిర్మా డిటర్జెంట్ని మాత్రమే ఇష్టపడ్డారు, రిలేట్ చేసుకున్నారు. కానీ ఆయిల్, టూత్పేస్ట్, షాంపూ, సోప్ ఇలా ఏవి కూడా వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపించలేదు. ఇంకా నిర్మా ఒక ఇన్ఫీరియల్ ప్రోడక్ట్లో ఉండటం వల్ల ఈ ప్రోడక్ట్స్ని కూడా ఎవ్వరు కొనలేదు. 2017 కల్లా నిర్మా యొక్క మార్కెట్ షేర్ 4%కి పడిపోయింది. బ్రాండ్ని రివైవ్ చేయడానికి నిర్మా అడ్వర్టైజింగ్ చేయడం స్టార్ట్ చేసింది. రుతిక్ రోషన్తో ఒక యాడ్ కూడా చేసింది. కానీ కన్జ్యూమర్ ఈ డిటర్జెంట్ యాడ్లో రితిక్ రోషన్కి కనెక్ట్ అవ్వలేదు. ఈ యాడ్ అంతా క్లిక్ అవ్వలేదు. తర్వాత నిర్మా సోడా యాష్ మ్యానుఫ్యాక్చరింగ్, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా ఎడ్యుకేషన్ లాంటి సెక్టార్లకు వెళ్ళి వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసింది. ఇది ఒక కంపెనీ లాగా చాలా మనీని సంపాదిస్తుంది. కానీ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసిన డిటర్జెంట్ బిజినెస్లో
చాలా డౌన్ అయింది. ఈ నిర్మా స్టోరీ వల్ల మనం అందరం ఒకటి నేర్చుకోవాలి. మీరు ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా కానీ ఇఫ్ యు ఆర్ నాట్ చేంజింగ్ యు ఆర్ లూజింగ్. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.